ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో నవనారసింహస్వామి క్షేత్రాలలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రహ్లాద సమేతంగా ఈ కదిరి పట్టణంలోనే వెలిశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీవారు స్తోత్రాద్రిపై అనగా కదిరికొండపై మొదట పాదం మోపారని, ఆ కదిరికొండ ప్రహ్లాద సమేతంగా ఋషులు మునులు అంతా ప్రార్థించగా స్వామివారు కొండల లక్ష్మీనరసింహస్వామిగా ఇక్కడ వెలిశారని భక్తుల విశ్వాసం. అందులో భాగంగా ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీవారు వెలిసినటువంటి స్తోత్రాద్రి అనగా కదిరికొండకి పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగానే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి తూర్పు రాజగోపురం నుంచి శ్రీవారి భక్తులంతా పాదయాత్రగా బయలుదేరి శ్రీవారి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు. శ్రీవారి గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తాదులకు ఇక్కడ ఈరోజు శ్రీ సత్యసాయి బాబా సేవా ట్రస్ట్ వారు కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సభ్యులు కూడా వచ్చే భక్తులకి మంచినీరు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూడా తక్షణమే స్పందించి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణకు అనుకూలంగా రహదారి మార్గాన్ని ఏర్పాటు చేయాలని హిందూ ధార్మిక సంస్థలు, కాద్రి నృసింహ సేవా సంస్థ సభ్యులు మరియు శ్రీవారి భక్తులంతా ఆకాంక్షిస్తున్నారు. ఇటువంటి శ్రీవారి గిరి ప్రదక్షిణ ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అందులో భాగంగా శ్రీవారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తాదులందరికీ ఆ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ. జై నరసింహ. నడిచే వాళ్ళం మనం నడిపించేది ఆయన, అల్టిమేట్గా మనందరికీ నడిపించేది నరసింహస్వామి. ఎందుకంటే ఆయన మహా ఉగ్ర రూపము, శక్తివంతుడు కాబట్టి మనందరికీ నటిస్తాడు. మనందరికీ కూడా కదిరి పట్టణానికి, లోకానికి అంతటికి కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి శుభాశీస్సులు నిండుగా దండిగా ఉండాలని, తర్వాత రాబో రోజుల్లో ఇక్కడ కూడా మనము ఏ విధంగా మిగతా అరుణాచలం మిగతా ఏదైతే అనుకుంటున్నామో గిరి ప్రదక్షిణలో మనము సింహాచలం కానీ అక్కడ ఏదైతే అనుకుంటామో ఆ స్థాయిలో రాబో రోజుల్లో మనం కూడా చూడాలా. మనము ఈ గిరి ప్రదక్షిణ అప్పుడు తర్వాత ఈ సంవత్సరానికి 2 నెలల తర్వాత చేస్తే అప్పుడు చేసిన గిరి ప్రదక్షిణ ఇది అనే వైభవంగా ఉండాలని, ఇంకా ఏదన్నా మా సత్యసాయి సేవా సంస్థల తరఫున మీకు ఏదైనా సహాయ సహకారం కావాలంటే కూడా మేము ఎప్పుడు ఎల్లవేళ్ళగా ముందుగా ఉంటాం. మనందరికీ కూడా దేవదేవుడైనటువంటి లక్ష్మీనరసింహస్వామి శుభాశీస్సులు ఇచ్చి మనందరికీ నిండుగా భక్తి ఆశీర్వాదించి కాపాడాలని కోరుకుంటూ జై సాయి. ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ. జయ జయ సింహ, జయ నరసింహ, జయ జయ సింహ, జయ నరసింహ, జయ జయ సింహ, జయ నరసింహ. శ్రీమద్ కాద్రి లక్ష్మీ రమణ గోవింద, భక్త ప్రహ్లాద వరద గోవింద, ఆంజనేయ స్వామి వరద గోవింద, గోవింద 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 గోవింద. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు చాలా శుభదినము. గిరి ప్రదక్షిణ ప్రారంభమై సంవత్సరం దాదాపు అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి దైవ కార్యక్రమాల్లో చాలామంది పాల్గొని విజయవంతం చేసి ఈ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పాల్గొనాలని కోరుతున్నాం. అదే పనిగా మరొక విన్నపము, గిరి ప్రదక్షిణ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ దేవాలయం నుంచి స్వామిని శిఖర దర్శించి వాళ్ళ నరసింహస్వామి లోపల పోయి అందరినీ మూల విరాట్ దర్శనం చేయాలంటే సమయం ఉండదు. ఆ సమయం ఉండదు కాబట్టి శిఖర దర్శనం చేసుకొని అక్కడి నుంచి అందరూ బయలుదేరితే బాగుంటుంది. అందరూ ఎవరికి వాళ్ళు ఇక్కడ వచ్చి కొండ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని వాళ్ళ ఇష్టానుసారము వారి టైంని కేటాయించుకుంటూ ప్రదక్షిణ చేస్తూ వెళ్తున్నారు. అదే ఒకేసారి అందరూ కలిసి చేస్తే అది ప్రభావవంతంగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని గమనించుకొని ఇక ముందు జరిగే గిరి ప్రదక్షిణలో ప్రతి ఒక్కరూ ఆ విధంగా సహకరించి శిఖర దర్శనం చేసుకొని అక్కడి నుంచి నామస్మరణతో గిరి దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రారంభం చేస్తే బాగుంటుందని ముఖ్య సలహా, నా తోచిన సలహా నియమిస్తూ దీన్ని అందరూ ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి అధిక సంఖ్యలో ఆ విధంగా పాల్గొనే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా
అలాంటి శక్తిని భక్తిని శ్రీ కార్తీ లక్ష్మీ నరసింహస్వామి అందరికీ ఇవ్వాల్సింది కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. వస్తాను. అన్న కూడా దాహం Ano